మన వైజాగ్ లో ఉన్న హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్స్ గురించి ఎంత మందికి తెలుసు? ఇదే ఏరియాలో ఒకానొక టైంలో మన బస్ కాంప్లెక్స్ ఉండేదంట. ఇది ఒక హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్. రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు అండ్ కొన్ని షాప్స్ లో ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి కొంటూ ఉంటారు. ఈ ఏరియాని పూర్ణ మార్కెట్ అండ్ అలానే ఓల్డ్ బస్ స్టాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 3:30కే ఇక్కడ పనులన్నీ మొదలు పెడతారు. ఈ ఏరియాలో మన ఇండియాలో పండే సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఆ సీజన్స్ బట్టి ఫ్రూట్స్ అయితే మనకి అవైలబుల్ గా దొరుకుతూ ఉంటాయి. సిటీలో ఉన్న పీపుల్స్ అందరూ రోడ్ సైడ్ గానీ కొన్ని షాప్స్ లో గానీ ఫ్రూట్స్ అయితే కొంటూ ఉంటారు. ఈ షాప్ ఓనర్స్ అందరూ కూడా మన ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర గానీ గాజువాక్ లో గానీ వెళ్లి ఎర్లీ మార్నింగ్ అయితే కొంటూ ఉంటారు. కొన్ని ఫ్రూట్స్ కి 2 days మాత్రమే ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూగా రన్ అయితే అవుతుంది. మొదటిగా ఫార్మర్స్ నుంచి హోల్సేల్ మార్కెట్ కి అయితే వస్తాయి. ఇక్కడున్న వ్యాపారవేత్తలు కమిషన్ బేస్డ్ మీద వీటిని అయితే సేల్ చేస్తారు. రీటైలర్స్ అందరూ కూడా వాటిని కొని స్ట్రీట్స్ లో అమ్ముతూ ఉంటారు. దాని తర్వాత సిటీలో ఉన్న పీపుల్స్ ఫ్రూట్స్ ని కొని ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేసుకుని టైం వచ్చేటప్పుడు తింటారు. ఈ బాక్సెస్ అన్ని కూడా కదలడానికి కళాశాల అయితే పనిచేస్తారు. ట్రాన్స్పోర్ట్ కి ఆటోస్ అండ్ అలానే రిక్షాస్ అయితే వర్క్ చేస్తాయి. ఈ విధంగా మన ఫ్రూట్స్ మార్కెట్ అయితే కంటిన్యూగా సైకిల్ లాగా రన్ అవుతూ ఉంటుంది.